ఏంటండి, ఏమైనా కావాలా? నువ్వే కావాలి. వాట్? అదే, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. ఇందాక నువ్వు ఒక డ్రెస్ వేసుకున్నావు కదా, కన్యలా ఉన్నావు తెలుసా? నీకో విషయం చెప్పనా? అవేంటివి అందాల పోటీలు, అదే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్. ఇండియా ఏంటి, యూనివర్సే. నువ్వు గనక వెళ్తే ఫస్ట్ ప్రైజ్ నీకే, నో డౌట్. నాకు మిస్ యూనివర్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యూ కాంప్లిమెంట్. థ్యాంక్స్ అన్నయ్య. ఖుషి, ఖుషి, ఖుషి ఎక్కడా? ఈ అన్నయ్య ఏంట్రా దేవుడా. ఈ జాయింట్ వెంచర్ యశోధర్ ఇండస్ట్రీకి ఇవ్వాలని మేమందరం డిసైడ్ చేశాం. దిస్ ఇస్ నాట్ ఫేర్. అసలు ఈ జాయింట్ వెంచర్ ప్రపోజల్ తీసుకొచ్చిందే నేను. అవకాశం ఇస్తున్నాం, కానీ దానికి మిస్టర్ యశోధర్ ఒప్పుకుంటేనే. దానికి ఒప్పుకునే ప్రసక్తే ఉండేది కాదు. బట్ అతను కూడా ఒక అవకాశం చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కాదని ఎలా అనగలను? అలాగే కానివ్వండి. వాళ్ళు అన్ని విషయాల్లో మై డెసిషన్ ఇస్ ఫైనల్. ఏంటి మేడం ఇది? ఇతనెవరు డిసైడ్ చేయడానికి? అతని కంపెనీ కంటే నా కంపెనీనే పెద్ద, ఇతని కంటే నేనే సీనియర్. అయ్యుండొచ్చు మిస్టర్ అభిమన్యు, కానీ ఈ మధ్య జరిగిన అగర్వాల్ కంపెనీ వేలంపాట విషయంలో మీ కంపెనీ మార్కెట్ గుడ్ విల్ దెబ్బతినింది. అసలు బిజినెస్ రూల్స్ ప్రకారం మీకు అసలు అవకాశం ఇచ్చి ఉండకూడదు. పోనీలేని ఒక ఛాన్స్ ఇచ్చాం. అది మిస్టర్ యశోధర్ మీ మీద జాలితో ఒప్పుకోబట్టి. మీకు ఇష్టం లేకుంటే మానేయండి, మాకేం అభ్యంతరం లేదు. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇక పడిపోర్రా. కొంతమంది ఆడవాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. ఇదిగో ఈ వేదలాగా. చూద్దాం. పడేస్తా పడేస్తా, పడకపోతే నేనే మీద పడతా. కొంచెం టైం కావాలి. హలో, చెప్పు సారిక. నేను మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి, ఒకసారి రండి. సరే, అలాగే వస్తున్నా. నువ్వు మాటి మాటికి ఫోన్ చేయకు. హే, పోయిన జన్మలో నువ్వు నా గయ్యాలి పెళ్ళానివై ఉంటావే. నన్ను సగం సాధించి చచ్చిపోయి ఉంటావు, మిగతాది వేధించడానికే నా కోసమే మళ్ళీ పుట్టుంటావు. Oh, okay. I accepted. హలో మిస్టర్ లూజర్. నన్ను అవమానించి తప్పు చేసావే యశోధర్. నువ్వు తప్పు చేశావు కాబట్టే అవమానించాను. వీధి కుక్కకి కరవడాలు మానేసి మూసుకుని ఓ మూలన పడుండు. బీ లైక్ ఏ గుడ్ బాయ్. ఒకరోజు నీ పీక కొరికేస్తాను పక్కా. వెయిట్ చేస్తున్న అవకాశం ఇప్పటికి దొరికింది.
యశోధర్ ముంబై చెక్కేశాడు. ఏమండి, ఏంటి ఎలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, ఒకళ్ళ దగ్గర నుంచి కాల్ రావాలి, వెయిట్ చేస్తున్నాను. మీకేమైనా కావాలా? అబ్బా ఏం అక్కర్లేదు, వెళ్ళి పని చూసుకో. దీని మొహం చూస్తేనే కంపరంగా ఉంటుంది. ఏంటో పెళ్ళం తప్పితే ప్రపంచంలో ఆడాళ్ళందరూ అందంగా కనిపిస్తారు. ఇది నా ఒక్కడికేనా? లోకంలో ఉన్న మొగుళ్ళందరికీ ఇలాగే ఉంటుందా? ఏమో. వేద క్లినిక్లోనే ఉందో, క్లినిక్ నుంచి బయలుదేరిపోయిందా, మధ్యలో ఏమన్నా పని పెట్టుకుందా? ఒకసారి క్లినిక్కి ఫోన్ చేస్తే పోలా? హలో, ఫోన్ చేసి మాట్లాడవేంటి? హలో, రాంగ్ నెంబర్లా ఉంది. హలో సారికా డార్లింగ్, వింటూ ఉండిపోయాను. విషయం చెప్పు. ఏం లేదు, జస్ట్ లైక్ దట్. నీ గొంతు వినాలనిపించి చేశాను. ఒక్కదానివే ఉన్నావా? చెప్పు, వచ్చి వాలిపోతాను. ఒక్కదానే ఉండడం ఏంటి? వేద మేడం ఉన్నారు. అవునా? ఇంత లేట్ అయింది, ఇంకా ఏం చేస్తుంది? ఈరోజు పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, కాసేపట్లో బయలుదేరుతుంది. నీకొక అబద్ధం, ఒక నిజం చెప్పాలి. ఏది ముందు ఏది వెనక చెప్పమంటావు? ముందు అబద్ధం చెప్పు. నేను దుబాయ్ నుంచి కేవలం నీ కోసమే వచ్చాను. ఇప్పుడు నిజం చెప్పు. మన అక్రమ సంబంధం గురించి వేదాకి చెప్పావో మీ అమ్మని చంపేస్తాను. దుబాయ్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి దిగులుగా ఉంటున్నావు. చెప్పు, ఏమైంది? అలాంటిదేం లేదు మేడం. చాలా ఫీల్ అవుతున్నావు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సారిక, నా వల్ల అయితే నేను హెల్ప్ చేస్తాను. మిడిల్ క్లాస్ ఆడపిల్లల పరిస్థితులేంటో, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా మేడం. కొన్ని బయటకు చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం. హాయ్ మాలవిక. హాయ్. హార్టీ కంగ్రాట్స్, మీ హస్బెండ్ దూసుకుపోతున్నాడు. థ్యాంక్ యూ. జస్ట్ అ సెకండ్. నువ్వెక్కడున్నా బట్ అతనికి అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. యశోధర్ వెరీ లక్కీ. హలో మిస్టర్ రావు గారు. రండి రండి యశోధర్, మీ గురించే మాట్లాడుతున్నాను. యా వింటున్నాను. మీకు చిన్న క్లారిఫికేషన్. వాట్ ఈస్ దట్ మిస్టర్ యశోధర్? షీ ఈజ్ నాట్ మై వైఫ్. వాట్? ఈవిడ ఇప్పుడు నా భార్య కాదు, విడాకులు ఇచ్చేశాను. ఇస్ ఇట్ ట్రూ? సారీ యశోధర్, బై మిస్టేక్లో మాట్లాడాను. ఐఎమ్ వెరీ సారీ. హే నో డోంట్ బీ సారీ. మీరు మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్. నా సక్సెస్కి కారణం నా భార్య. నా భార్య నా లైఫ్లోకి వచ్చాకే నాకు కలిసి వచ్చింది. వేదస్వని. అంటే మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారా? ఎస్. ఎందుకు ఈరోజు ఇంత లేటు? వేదా మేడం గారు ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి. చిచి రే కైలాష్, నీకు అసలు బుద్ధి లేదురా. వేదా మేడం ఏంట్రా? వేదా డార్లింగ్ అనాలి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి అనడం కరెక్ట్ కాదు కదా కైలాష్. ఇన్నాళ్ళు మంచోళ్ళ డ్రామా ఆడావు. ఈరోజు డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టి నీ అసలు స్వరూపం వేద ముందు బయట పెట్టాలని డిసైడ్ అయిపోయావు కదా. యశోధర ఊర్లో లేడు. వేదా, నీకోసం ఇన్ని లైన్లు క్లియర్ చేశాను, నువ్వు లేట్ చేస్తావేంటమ్మా? కమాన్. ఎందుకలా భయపడ్డావు? నేనే. ఏం లేదు, సడన్ గా ఏంటి లేట్ అయింది? అర్జెంట్ కేసు వచ్చింది.
అదే చూస్తున్నాను. ఒకవేళ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో, నేను బయలుదేరి రావాలా అని నీకు కాల్ చేయబోతున్నాను, నువ్వు వచ్చేసావు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పా వినిపించుకోదే. ఈ ఆడోళ్ళు ఉన్నారే, వీళ్ళకి 2 బ్యాడ్ హ్యాబిట్స్. ఒకటి, సొంత మొగుడి కళ్ళల్లో ప్రేమను అర్థం చేసుకోకపోవడం. 2, పరాయి మొగుడి కళ్ళల్లో కామాన్ని అర్థం చేసుకోకపోవడం. తప్పదు, భరించాలి. కథ క్లైమాక్స్కి వచ్చింది. శుభం కార్డు పడిపోవాలి. లైఫ్ ఒక నైట్ మేర్ పీడకల. ఇప్పుడు లైఫ్ ఒక స్వీట్ డ్రీమ్. క్రెడిట్ గోస్ టు మై స్వీట్ వైఫ్ వేద. బిజీగా ఉన్నారో ఏంటో. బెస్ట్ CEO గారు, ఆగండి. భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు బయట ఊర్లో ఉన్న ప్రతి భర్త అనే మాట మీరు అనకండి. ఏంటా మాట? నీకు 100 years, ఇప్పుడే నీకు ఫోన్ చేయబోతున్నా, నువ్వే చేసావు, ప్రామిస్ అని. అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నేను ఇదే చెప్పబోతున్నా. ఇంకొక మాట చెప్పండి. గుడ్ న్యూస్, కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఆ మల్టీనేషనల్ కంపెనీతో జాయింట్ వెంచర్ అంటే మామూలు మాటల, పెద్ద పోటీ. అయినా మన కంపెనీకే ఇచ్చారు. కంగ్రాట్స్. గాడు నా కింద పనిచేసేలా చేశాను. మళ్ళీ అతనితో ఎందుకండి గొడవ? బిజినెస్లో గెలవాలంటే శత్రువులతో స్నేహం చెయ్యాలి. అది ట్రేడ్ సీక్రెట్, నీకు తెలీదులే. కానీ జాగ్రత్త, అతను నాగుపాము లాంటివాడు. కూరలు పీకి బుట్టలో వేసేసాగా. కానీ నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? మీరా? నాకు ఎందుకు? ఈ కాంట్రాక్ట్ నాకు రావడానికి నువ్వే కదా కారణం. నేనేం చేశాను? నాకెదురొచ్చి సాగనంపావుగా. అదేం పెద్ద విషయం? అదే పెద్ద విషయం. మొదటిసారి నీకు చెప్పకుండానే ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. ఫ్లైట్ 4 hours డిలే అయింది. మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేసాను. రెండోసారి నీకు చెప్పి నేను చూసి నువ్వు సాగనంపితే వచ్చా. టక్మని పని అయిపోయింది. ఎక్కువగా పొగడకండి, నాకు అసలే పొగరెక్కువ. నాకు అసలే తిక్కెక్కువ. తమరికి తిక్కెక్కువైతే నాకేంటి? తమరికి పొగరెక్కువైతే నాకేంటి? మిస్టర్ ఆరిగంట్, మిస్సెస్ న్యూసెన్స్. ఇండియా పోటీలో ఎందుకు ట్రై చేయకూడదు? గ్యారెంటీగా గెలుస్తావు. పొండి సార్, మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. హే, మార్నింగ్ నీ ప్రోగ్రామ్స్ ఏంటి? కలిసి హాయిగా నీతో కబుర్లు చెప్పాలనుంది. మీ కబుర్లు వినే కొద్దీ వినబుద్ధేస్తుంది సార్. అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ బుక్ చేస్తాను. ఆ తర్వాత అలా అలా అలా. వాట్ యు సే? ఏంటి ఇక్కడ? ఎవరితివే నువ్వు? ఏంటి ఈయన్ని గోకుతున్నావా? హే, నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్ బంగారం, బాయ్ బాయ్. దాన్ని బంగారం అంటావేంటి? ఓ సారీ, బంగారం నువ్వు కదా. నీ వంకర బుద్ధులు మానుకోవా? బిజినెస్ అన్నాక తప్పదు బంగారం. ఆ అమ్మాయి యొక్క ఫేమస్ బిజినెస్ మ్యాన్ పిఏ, పనులుంటాయి కదా. కూల్ బంగారం, పద చిల్ అవుతాం. డోంట్ వరీ, ఓకే, నేనున్నాను కదా. పట్టుకుంది వదలడానికి కాదు. కైలాష్, నువ్వు వదులు. హౌ డేర్ టు టచ్ మీ? వదులు. ఎంత ధైర్యం నీకు? వదులు. హౌ డేర్ టు టచ్ మీ? ఎంత ధైర్యం నీకు? నడు బయటికి. వేద, నువ్వా? ఓ మై గాడ్, సారీ. నేను కంచు అనుకొని తనని సర్ప్రైజ్ చేద్దాం అనుకొని వచ్చాను. నువ్వు అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు అనుకోలేదు. ఐఎమ్ సో సారీ. వదులు.
జస్ట్ డోంట్ టచ్ మీ. వెళ్ళవతలకి. ఏమైంది వేద? ఏమైంది నీకు? అసలు అసలు నీ గురించి మాట్లాడడానికే వచ్చా. ఇదిగో నీకోసం ఈ గిఫ్ట్ కూడా పట్టుకొని వచ్చా. ఇది నీకోసమే. ఈ గిఫ్ట్ నీకోసమే. చాలా కాస్ట్లీ. తీసుకో తీసుకో. ఏంటి వేద, ఎందుకు అలా చేస్తున్నావు? ఒకసారి మాట్లాడుకుందాం. మనలో మనకేంటి చెప్పు. డోంట్ టచ్ మీ. ఆపండి మీ డ్రామాలు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ వేషాలు కట్టిపెట్టు. నడు బయటికి. అంత కోపం ఎందుకు వేద? నేనేం చేసినా నీకోసమే, నీ సంతోషం కోసమే. ట్రై టు కోఆపరేట్. వదులు. అరే డోంట్ టచ్ మీ. వదులు. విను. డోంట్ టచ్ మీ. నీ వెకిలి వేషాలు నా దగ్గర కాదు. వెకిలి వేషాలా? నావా? ఏం మాట్లాడుతున్నావు వేదా? ఇంతసేపు నీతో మాట్లాడడం నాదే తప్పు. మాట్లాడాల్సిన వాళ్ళతోనే మాట్లాడతాను. వేదా వదినా, వదినా నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం వదిన, మాట్లాడతాను. ఇది చూసావమ్మా? వదినా, ఒక్క నిమిషం మాట్లాడాలి. చూడు వదినా, నీతో మాట్లాడాలి. ఇవన్నీ తర్వాత చూసుకోండి. వేదా, అరే ఏమైంది నీకు? ఎందుకంత కోపం? అసలు ఏం జరిగిందో చెప్పు. నేను నా నోటితో ఎలా చెప్పాలి? చెప్పడానికి సిగ్గేస్తుంది. నీ హస్బెండ్ని అడుగు ఏం జరిగిందో. చిన్న విషయానికి ఎందుకింత గొడవ చేస్తున్నావు చెల్లెమ్మ? షట్ అప్. చెల్లెమ్మనా? ఒక చెల్లితో ఒక అన్న ఇలాగే ప్రవర్తిస్తాడా? సిగ్గులేదా నన్ను చెల్లెమ్మ అనడానికి? వేదా, ఆగు. ఏమైనాది నీకు? ఇంటల్లుడితో ఇలాగైనా బిహేవ్ చేసేది? మర్యాద లేదా? మర్యాద లేకుండా మాట్లాడింది నేను కాదు. మర్యాద మర్చిపోయింది ఇతను. నాతో అసభ్యంగా ప్రవర్తించింది ఇతను. ఏమండి, మీరిట్రండి. ఇదిగో వేద, ఊరుకుంటున్నాను కదా అని నీ నోటికొచ్చినట్టు వాగద్దు. అసలేం జరిగిందో చెప్పు. చెప్పక తప్పదు. చెప్పి తీరుతాను. అబద్ధమా? నేను చెప్పింది అబద్ధమా? చెప్పు. చేసిన తప్పుని మర్యాదగా ఒప్పుకోండి. కాంచన, నమ్ముతున్నావా ఈ మాటలు? నమ్ముతున్నావా నీ భర్త ఇంత తప్పు చేస్తున్నాడని? అత్తయ్య గారు, మీరేనా చెప్పండి. మీ కొడుకు లాంటోండి మీరు ఒప్పుకుంటారా? మీ కూతురు మొగుడు ఇంత నీచమైన పని చేస్తాడని? మీ ఇంటి అల్లుడు ఇంత పరువు తక్కువ పని చేస్తాడని? అసలు ఆ గదిలోకి నీ కోసం వెతుక్కుంటూ వెళ్ళానుకొని సరదాగా వెనక నుంచి పట్టుకున్నాను. అబద్ధం, అంత అబద్ధం.
నేనని తెలిసి కావాలని నన్ను పట్టుకున్నాడు. దొరికిపోయేసరికి డ్రామాలాడుతున్నాడు. డ్రామాలాడాల్సిన అవసరం మా ఆయనకేంటి? నిజంగా నేననే పట్టుకున్నానని చెప్తున్నాడు కదా. అయినా నా మొగుడు నన్ను పట్టుకుంటే తప్పేంటి? తప్పేంటా? తప్పేంటి? సరే, ఒక్క నిమిషం. ఈ గిఫ్ట్ చూడండి. నిజంగా తన భార్య అనుకునే నన్ను పట్టుకుని ఉండుంటే నాకు ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఏంటండి ఆ గిఫ్ట్ గోలేంటి? అరే ఏంటిది? అవును, ఈ గిఫ్ట్ ఇచ్చాను, ఇస్తే తప్పేంటి? నా గురించి బావకి రికమెండ్ చేసి ఎంతో హెల్ప్ చేసింది. దానికి కృతజ్ఞతగా నా చెల్లెమ్మకి ఒక అన్నయ్యగా నేను ఒక గిఫ్ట్ ఇవ్వడం తప్ప? ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ చెల్లెలకి ఇస్తారా? నువ్వు బావకి ఇవ్వాలని చెప్పి నేను నీకు ఇచ్చాను చెల్లెమ్మా. అలా అన్యోన్యంగా ఉండాలని నేను అనుకుని నీకు ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఎందుకు చెల్లెమ్మా తప్పుగా అర్థం చేసుకుంటావు? చూసావా అమ్మా మీ అల్లుడు గారి మంచితనం? ఈ వేదని చెల్లెమ్మ అని అనుకుంటున్నారు, అన్నయ్య గారి ఫీల్ అవుతున్నారు. చెడ్డ ఆలోచన, చెడ్డ బుద్ధి ఏదైనా ఉందంటే అది ఈ వేద మనసులోనే. మా ఆయన గురించి నాకు బాగా తెలుసమ్మా. ఇలాంటి నీచమైన పనులు ఆయన కల్లో కూడా చేయరు. కల్లా కపటం లేని మనిషి అమ్మా మీ అల్లుడు. మాట్లాడు వింటమ్మా. ఈ టైంలో మీరు నా పక్కనుంటే బాగుండు. హలో హలో, హాయ్ వేద. ఏమండి? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? అది కైలాష్ గురించేగా నువ్వు చెప్పాలనుకున్నది. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకో.